అందరికీ నమస్తే అండి. అందరు బాగున్నారా? ముఖ్యంగా అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు అండి. అందుకే ఇవాళ ఈ మహాశివరాత్రి రిలేటెడ్ వీడియో చేస్తున్నానండి. ఒకటి చూడండి ఒకసారి. ఓకే, మనము ఈ రోజున ఉపవాసం చేస్తూ ఒక పదార్థం తింటామండి. మనము ఏంటి చూద్దామా? ఏంటండి? చిలగడదుంప అండి. చూడండి, అందరూ తెలిసిందే కదా. మనం ఇంకేమంటాము? స్వీట్ పొటాటో అంటామండి. మనము దీన్ని కొంచెం కడుగుదామా? చాలా ఇది ఉంది కదా ఒకసారి. ఓకే అండి, కడిగేసాను చక్కగా. చూడండి ఎంత బాగున్నాయో. మరి ఈ వీడియోలో మనం ఏం చెప్పుకుంటున్నామండి? దీంట్లో ఈ చిలకడ దుంపలో ఏమేమి ఉంటాయి పోషకాలు, సైంటిఫిక్ నేమ్ ఏంది, ఫ్యామిలీ బెనిఫిట్స్ ఏంటి, ఎలా వాడాలి మనము, అలాగే సైడ్ ఎఫెక్ట్స్ ఆర్ ప్రికాషన్స్ ఎవరు వాడకూడదు కూడా చెప్తాను. దయచేసి వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. ఆల్ యూస్ఫుల్ పాయింట్స్ అండి. మనకు అవైలబుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నానండి. నేను జాగ్రత్తలు చెప్తాను, చూసుకొని వాడండి. మళ్ళీ సరే, సైంటిఫిక్ నేమ్ ఏందండి? ఐపోమోయే బటాటాస్ అండి. ఫ్యామిలీ కోన్వోల్వేసి ఫ్యామిలీ అండి. తర్వాత ట్రాపికల్ అమెరికా చెందినదండి. యాక్చువల్గా తర్వాత వరల్డ్ వైడ్ స్ప్రెడ్ అయింది. దీనిలో ఏముంటాయండి? విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ ఈ, విటమిన్ B6, యాంటీ ఆక్సిడెంట్స్, థయామిన్, రైబోఫ్లావిన్, నయాసిన్, ఫోలేట్, తర్వాత పొటాషియము, మ్యాగ్నీషియం, ఫైబర్, కార్బోహైడ్రేట్స్, మ్యాంగనీస్, కాపర్, జింక్, కాల్షియం. చూడండి ఎన్ని ఉన్నాయి దీంట్లో. రూట్ వెజిటేబుల్ అండి ఇది. యాక్చువల్గా వేరుకు సంబంధించిన వెజిటేబుల్. దీని ఏమంటారండి? ఇన్ని ఉన్నాయి కాబట్టి పోషకాలు, దీన్ని సూపర్ ఫుడ్ అంటారండి. అందరూ కూడా ప్రపంచవ్యాప్తంగా దీన్ని సూపర్ ఫుడ్ అంటారు. ఎందుకంటే ఇన్ని పోషకాలు, చూడండి చిన్న దుంపలో ఇన్ని పోషకాలు ఉన్నాయి. తర్వాత దీన్ని రోజు తినొచ్చండి మనము. కానీ రోజు ఎక్కువ తింటే ఏమైతే కూడా చెప్తాను సైడ్ ఎఫెక్ట్స్. చూడండి జాగ్రత్తగా. ఓకే, మరి మనం ఏ విధంగా వాడుకోవచ్చు దీన్ని? ముఖ్యంగా స్వీట్ పొటాటో రా తినేయొచ్చండి. అలాగే కడిగి ముక్కలు చేసుకుని తినేయవచ్చు. స్వీట్ పొటాటో ఫ్రై చేసుకోవచ్చు. తర్వాత దీన్ని బాగా నీళ్ళలో ఉడికించి తినొచ్చు. స్టీమ్డ్ చేసి తినొచ్చు. తర్వాత కేక్స్లో వాడచ్చు, సన్నగా ముద్దలాగా చేసి. తర్వాత సలాడ్లో వాడచ్చు, శాండ్విచెస్లో పెట్టుకోవచ్చు సన్నగా తరిగేసి. ఈ విధంగా చేయవచ్చు. తర్వాత ఈ పొట్టు తీయవచ్చు అడుగుతారు చాలామంది. పొట్టు తీయకుండా తినవచ్చు అండి. పొట్టులో కూడా చాలా పోషకాలు ఉంటాయి కాబట్టి పొట్టు తీయకుండా తినేయవచ్చు మనం. సరే, మరి ఇది చెప్పుకున్నాం కదా బెనిఫిట్స్ ఏంటి నేను తింటే కనుక. ఓకే, దీంట్లో ఉన్న విటమిన్ సి అండ్ విటమిన్ ఈ, ఈ రెండు కూడా స్కిన్కి చాలా మంచిదండి, చర్మంకి చాలా మంచిది. అలాగే హెయిర్ హెల్త్, జుట్టు కూడా బాగా పెరుగుతుంది రోజు కరెక్ట్ నియమబద్ధంగా తింటే కనుక. తర్వాత విటమిన్ సి ఏం చేస్తుందండి? హెల్ప్స్ ఇన్ కొల్లాజెన్ సింథసిస్ ప్రాసెస్ ఇన్ ద స్కిన్ అంట. అందులో స్కిన్ బాగుపడుతుంది, హెల్త్ బాగుంటుంది స్కిన్ది. అలాగే ఇంకో వేరే నేమ్ ఏంటండి? షాఖర్ ఖండ్ అంట హిందీలో అనేది. ఇండియా మొత్తం అనేది మనమేమో ఇంకోటి ఏమంటాము? రత్నపురి గడ్డ అంటామండి. చిలగడ దుంప చాలా రత్నపురి గడ్డ అంటారు. దీన్ని ఏమంటారు? షాఖర్ ఖండ్. తర్వాత ఇమ్యూనిటీ బూస్టర్ అండి. ఇందులో విటమిన్స్ అని ఉన్నాయి కదా, విటమిన్స్ అన్నీ కూడా, మినరల్స్ అన్నీ కూడా దీంతో ఇమ్యూనిటీ బూస్టర్లా పనిచేస్తుంది. తర్వాత గుడ్ ఫర్ ఐస్, వెరీ రిచ్ ఇన్ విటమిన్ ఏ. సో మన కళ్ళకి చాలా మంచిది. తర్వాత మన ఈ ఇమ్యూనిటీ బూస్ట్ చేస్తుంది కాబట్టి ఎన్నో రకాల మన డిసీజెస్ అంటే వ్యాధులను కాపాడుతుందండి. ఇది రెగ్యులర్ తింటూ ఉంటే కనుక మన తినే డైట్లో భాగం చేసుకుంటే. తర్వాత ఇది మరొక ముఖ్యమైన విషయం అండి, లో ఇన్ షుగర్ అండి, గుర్తుపెట్టుకోండి. సో గుడ్ ఫర్ డయాబెటీస్, 60% లెస్ షుగర్ దాన్ యాపిల్ అండి దీంట్లో. అది అందుకే చెప్తారు ఎక్స్పర్ట్స్ ఏం చెప్తారు? డయాబెటీస్కి మంచి అని చెప్తారు. మరొక విషయం అండి, దీన్ని తింటే బాడీలో హాట్ కలగజేస్తుంది. అంటే నాట్ ఎ కూల్ ఐటమ్ అండి ఇది. మనం తింటే కనుక దీన్ని అరిగించడానికి బాడీ చాలా రిక్వైర్ మోర్ ఎనర్జీ డ్యూరింగ్ డైజెషన్. సో ఇట్ రేజెస్ ద బాడీ టెంపరేచర్ అన్నమాట. అది సో మళ్ళొకటి రిచ్ ఇన్ ఫైబర్. అందుకే డైజెషన్ బాగుంటుంది. అలాగే డైజెస్టివ్ ఇష్యూస్ ఏమంటే కాపాడుతుంది అన్నమాట ఇది. తర్వాత యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ పనిచేస్తాడు ఉన్నాయి కాబట్టి యాంటీ క్యాన్సర్ ఎలిమెంట్స్, యాంటీ క్యాన్సర్ లాగా పనిచేస్తుంది ఈ రెగ్యులర్గా తింటుంటే కనుక. స్టమక్ ఇష్యూస్ సాల్వ్ చేస్తాడు రెగ్యులర్గా తింటుంటే కనుక. గుడ్ ఫర్ ప్రెగ్నెంట్ ఉమెన్, ఎందుకంటే చాలా పోషకాలు ఉన్నాయి కాబట్టి ఏం చెప్తారు ఎక్స్పర్ట్స్? గుడ్ ఫర్ ప్రెగ్నెంట్ ఉమెన్.
బట్ ఎక్కువ తినకూడదు, లిమిటెడ్ తినండి, అడిగి తినండి అటు వీలైతే కనుక. మరొక ముఖ్యమైన ఎప్పుడు తినాలి అది కూడా ఒక పాయింట్ చెప్పాలి. ఓన్లీ లంచ్ టైం తినండి. మీరు లంచ్ టైంలో తింటే కనుక మన బాడీకి ఇట్ టేక్స్ 4 to 5 hours అండి ఈ శక్తి అబ్జర్వ్ చేయడానికి. మీరు రాత్రి తినొద్దండి ఎప్పుడు కూడా, దీన్ని కష్టం బాడీకి ఇది చేసుకోవడం, అబ్జర్వ్ చేసుకోవడం. ఓన్లీ లంచ్ టైంలో తింటే బాడీ అబ్జర్వ్ చేసుకుంటుందండి. మరొక ముఖ్యమైన విషయం అండి, గుడ్ ఫర్ బ్రెయిన్ తెలుసా, గుడ్ ఫర్ చిల్డ్రన్ కూడా. అందుకని చిల్డ్రన్ చిన్నప్పటి నుంచి కొంచెం చిన్నగా అలవాటు చేస్తుంటే కానీ లిమిటెడ్ చేయండి, ఎక్కువద్దు. అలవాటు చేస్తుంటే గుడ్ ఫర్ బ్రెయిన్ అంట. దీంట్లో ఏముంటాయండి, యాంథోసియానిన్స్ ఉంటాయండి. సో అలాగే ఫ్రీ రాడికల్ డ్యామేజ్ ప్రివెంట్ చేస్తారు అనమాట ఇవన్నీ కూడా. దాంతో ఇందులో మినరల్స్, విటమిన్స్ అన్నీ కూడా దాంతో ఇదేంటి గుడ్ ఫర్ బ్రెయిన్. మరొక ముఖ్యమైన విషయం అండి, చాలామందికి కావాల్సింది గుడ్ ఫర్ హార్ట్ టిష్యూస్ అండి. ఇది రెగ్యులర్గా వాడితే కనుక హార్ట్ టిష్యూ ఉన్న వాళ్ళకి చాలా మంచిదండి. తర్వాత మరొక ముఖ్యమైన విషయం, యాంటీ ఏజింగ్ ఎలిమెంట్ లాగా పనిచేస్తుందండి. రెగ్యులర్గా మీరు డైట్లో భాగం చేసుకుంటే కనుక మీకు తొందరగా ఈ వృద్ధాప్య లక్షణాలు రాకుండా యాంటీ ఏజింగ్ ఎలిమెంట్ లాగా పనిచేస్తుంది. తెలుసు కదా, చూసారా, ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. మీరు తప్పకుండా రోజు మీ డైట్లో భాగం చేసుకోండి. కానీ ఈ ఒక్క లాస్ట్ పార్ట్ విని జాగ్రత్త పడండి, ఓకే. దీని సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయండి. సైడ్ ఎఫెక్ట్స్ ఆర్ ప్రికాషన్స్ చెప్పుకోవచ్చు మనం. చెప్పాలి కదా మరి, యాజ్ యూట్యూబర్ హ్యావ్ టు టెల్ యూ కదా. మరి అన్ని బాగా చెప్పారు సార్ అంటే కాదు, సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. చాలామంది సగం వీడియో వినేసి చెప్తారు, మొత్తం వీడియో చూడాలండి మీకోసం చెప్తాను నేను. ఇది రోజు తినొచ్చు మీరు, కానీ లిమిటెడ్ తినాలి. రోజు తింటే ఒక ముక్క తినండి, ఒక హాఫ్ ముక్క తినండి, ఏదైనా ఇట్లా చిన్నగా ఇట్లా చూడండి, ఇది తినండి రోజు అట్లా. ఎందుకు మరి అంటే ఎక్కువ తింటే ఏమవుతుందంటే ఏం చేస్తాడు, అది క్యారోటెనోడెర్మియా అనేది ఒకటి కలగజేస్తుందండి. ఒక స్కిన్ సంబంధిత వ్యాధి కలగజేస్తుంది రోజు బాగా తింటే మీరు. ఏమవుతుంది దాంతో, ఏమవుతుంది, స్కిన్ విల్ టర్న్ ఎల్లో ఆరెంజ్ అంట. మీరు రోజు 4, 5, 6 తిన్నారు, రోజు తిన్నారనుకోండి, కొన్ని రోజులకు కానీ కొన్ని నెలలకు కానీ ఏమవుతుంది, క్యారోటెనోడెర్మియా అని డెవలప్ అవుతుంది. మీ స్కిన్ ఎల్లో ఆరెంజ్ అయిపోతుంది. అదొక హార్మ్లెస్ వ్యాధి కానీ అదొక వ్యాధి లాంటిది, జాగ్రత్త. అట్లా చెప్పలేదనొద్దు మళ్ళీ. తర్వాత ఎవరైతే కిడ్నీ స్టోన్స్ బాధపడుతున్నారో అస్సలు టచ్ చేయవద్దండి, దీన్ని ముట్టుకోవద్దు, అవాయిడ్ చేయాలి తెలుసా. ఎందుకంటే దీంట్లో ఆక్సలేట్స్ ఉంటాయండి, కాల్షియం ఆక్సలేట్స్ ఉంటాయి. ఈ కాల్షియం ఆక్సలేట్స్ ఇంకా స్టోన్ ఫార్మింగ్ తోడ్పడతాయి, ఇంకా ఇంక్రీజ్ చేస్తాయి. కాబట్టి మీరు ఎవరైనా కిడ్నీ స్టోన్స్ ఉంటే తప్పకుండా ముట్టుకోవద్దండి దీన్ని. తర్వాత ఎవరైనా ఇంపార్టెంట్ మెడిసిన్స్, బ్లడ్ సంబంధించి మనం వాడుతుంటే కూడా ఇంపార్టెంట్ మెడిసిన్స్ కొన్ని ఉంటాయి, వాడుతుంటే కూడా డాక్టర్స్ చెప్పి వాడాలండి. ఈ సైడ్ ఎఫెక్ట్స్ ఉన్న తర్వాత మీరు చూసుకోండి, మరి బాగుంది కదా చాలా ఎక్కువ వాడొద్దండి. ఇది అతి సర్వత్ర వర్జయే, గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా. కాబట్టి అందరు కూడా జాగ్రత్తగా ఉండండి, హెల్త్ కాపాడుకోండి. వన్స్ అగైన్ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.